హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వేసేటప్పుడు ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అక్క అని ఒక సిస్టర్ అడిగారు. ఏమీ లేదండి, చాలా సింపుల్. స్టార్టింగ్లో ఇలా ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా రావాలి. అలా రాలేదు అంటే మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టే అనమాట. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కొంచెం దగ్గరగా వేయండి. మెయిన్ డాట్కి కొంచెం దగ్గరగా, అంటే 1.5 ఇంచ్ అయినా గ్యాప్ ఉండాలి. తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ కూడా ఈ మెయిన్ డాట్కి 1.5 ఇంచ్. మెయిన్ వచ్చేసి మెయిన్ డాటేనండి. మెయిన్ డాట్ నుంచే మొత్తం కూడా ఉంటుంది అనమాట. 1.5 అలా ఉంటుంది. సో అప్పుడే మీకు షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, మంచిగా రౌండ్గా కూడా వస్తుంది. రెండో చూపిస్తాను చూడండి. ఇలా ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా, ఇలా షోల్డర్కి తిన్నగా ఇలాగ స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్. ఇలాగ మనకి డాట్కి మధ్యన గ్యాప్ 1.5 1.5 అలా ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ ఉన్నా బాగోదు, అంతకంటే తక్కువ ఉన్నా మరీ దగ్గర అయిపోతుంది షేప్ అనేది. 1.5 1.5 ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఎల్ షేప్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము. నేను ప్రతిసారి చెప్తాను కదా, షేప్ బెల్ట్ రెడీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దల్సరిగా ఉండాలి క్లాత్ అనేది అని. అయితే మీరు ఏం చేస్తారంటే 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు, ఒకటి లైనింగ్ ఒకటి వేరే క్లాత్ అయినా పర్లేదు, ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పాదం వైపు పెట్టేసుకోండి. అయితే నాకు ఇక్కడ కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను, పైన వచ్చేసి 2 లేయర్స్ క్లాత్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రేట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా మొత్తం కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఇంకొక క్లాత్ తీసేసుకోండి. దీని మీద మనకి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట. మీకు అంతగా అర్థం కాకపోతే చిన్న టక్ పెట్టేసుకోండి. ఉక్స్ పట్టికి వెళ్ళే షేప్ని టక్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. అప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది, మంచి నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడైతే మీరు షేప్ని బట్టి వెళ్ళిపోవాలి. అంటే ఉక్స్ పట్టి వైపుకి ఏ షేప్ వెళ్తుందో ఆ షేప్ పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి డాట్ వచ్చిన చోట ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫోల్డింగ్ అనేది చేసుకున్నారంటే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎక్కడ కూడా ఒక పోగు కూడా కనిపించదండి. దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, ఎంత బాగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు రెండోది షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ వేసుకోవాలి. నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చిందండి. దానికోసం నేను 3 ఇంచులు ఒరిజినల్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉందనుకోండి, లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కలిపి తీసుకోవాలి. దల్సరిగా ఉందనుకోండి ఒరిజినల్ క్లాత్ అనేది, ఇంకా లైనింగ్ అవసరం లేదు, మరీ ఎక్కువ లావ్ అయిపోతుంది కాబట్టి. నాకు ఇది బాగానే ఉంది, క్లాత్ అనేది పీలుకుపోదని నేనైతే ఒరిజినల్ క్లాత్ తీసేసుకుంటున్నాను. కొద్దిగా జాయింట్ పడుతుంది, అందుకని జాయింట్ వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా. ఇదంతా కూడా మొత్తం గోరుతో గీకేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా. అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నా దగ్గర లైనింగ్ క్లాత్ కూడా ఉందండి, లైనింగ్ క్లాత్ కూడా వేసుకుంటాను. ఇలా పెట్టేసుకుని మీరు సమానంగా చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చేటట్టు. ఇక్కడ కూడా అంతే. ఇది మొత్తం కూడా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఈ 3 ఇంచులు కాస్త 1.5 ఇంచులోకి వచ్చేస్తుంది అనమాట. ఆ ప్లేస్లో మనం కాజాలు వేసుకుంటాం.
తర్వాత ఇది తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఓకేనా? తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. షేపు మనకి కరెక్ట్గా ఎటు వస్తే అటు వస్తుంది. మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఏ షేప్ వెళ్తుందో అది పెట్టేసుకుంటే ఉల్టా సీదా ఏమీ రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఉక్సు పట్టి ఇప్పుడు ఉక్సు పట్టి వస్తుందండి, కాజా పట్టి అయిపోయింది కదా, దీని మీద పెట్టేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. అయితే నేనైతే 1.5 ఇంచుతోటి అయితే కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను, ఒరిజినల్ క్లాత్ని కాదు, కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచులు ఎక్కువ తీసేసుకుని పైనుంచి కుట్టుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా వదిలేసుకోండి. తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా లోపలికి ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇలా కుట్టుకున్నామంటే మీకు షేప్ అనేది బాగా వచ్చేస్తుంది. నేను చెప్పిన టిప్స్తో కుట్టి చూడండి, మీకే అర్థమవుతుంది కరెక్ట్గా వస్తుందో లేదో. ఫ్రంట్ వచ్చేసి ఇది ఎల్ షేప్ అనమాట. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, ఇది ఎల్ షేప్ కాబట్టి ఇలా క్రాస్గా రావాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూసారా. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం